ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు ఇంతకుముందు. కానీ దాదాపుగా గంట సేపు ఆ ప్రధాన గేటు బయటనే కేటీఆర్ను వెయిట్ చేయించారు. లాయర్ సమక్షంలో విచారణ జరిపితేనే విచారణకు హాజరవుతాను, చట్టాన్ని గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవించే ఇక్కడ దాకా వచ్చాను అంటూ కేటీఆర్ స్పష్టించారు. మనం చూసాం, అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకున్నారు. విచారణకు లాయర్ సమక్షంలో అంగీకరించకపోతే నేరుగా అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు. కేటీఆర్ జిందాబాద్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అయితే ఫార్ములా ఈ రేస్లో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా తాను మంత్రిగా, ప్రభుత్వంగా పూర్తి పారదర్శకంగా వ్యవహారం జరిగింది, దాంట్లో ఎక్కడ ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరగలేదు, తర్వాత ఎటువంటి అవినీతి జరగలేదు, అసలు అవినీతే లేనటువంటి కేసులో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు అనేది మొదటి నుంచి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ తాను తప్పు చేయలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్నా కూడా విచారణకు హాజరయ్యానని తన నిజాయితీని చాటుకున్నారు. అయితే మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. లివిల్గా తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకున్నారు. ఇక్కడ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏమంటున్నారు అక్కడ విచారణకి లాయర్ సమక్షంలో అంగీకరించకపోవడాన్ని? వాళ్ళ ఏదైతే ఫార్ములా ఈకి సంబంధించి అక్రమ కేసు బనాయించారో ఆ కేసుకు సంబంధించి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ఆఫీస్కి చేరుకున్నారు. ఏసీబీ ఆఫీస్లో లాయర్ల సమక్షంలో విచారణకు హాజరవుతానని చెప్పారు. విచారణకు హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో లాయర్లంతా కూడా కేటీఆర్ వెంట వెళ్ళారు. కానీ ఆ పోలీసులు నడి రోడ్డుపైనే ఆపి కొంత అడావిడి సృష్టించారు, ఏదో ఒక హంగామా సృష్టించారు. ఏదైతే అక్రమ కేసు బనాయించారో ఆ కేసుకు అనుగుణంగానే వాళ్ళ పోలీసుల తీరు కూడా ఉంది. ఆ పోలీసులు అంతా కూడా అదే విధంగా వివరించారు. అందుకు అనుగుణంగా ఇవాళ పోలీసులు లోపలికి నడి రోడ్డుపైనే ఆపారు కేటీఆర్ వాహనాన్ని నడి రోడ్డు పైన ఆపిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ ప్రధాన గేట్ దగ్గర లోపలికి లాయర్లతో పాటు కేటీఆర్ని అనుమతించలేదు. లీగల్ టీం రాకుండా నేను రాలేనని తేల్చి చెప్పారు కేటీఆర్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా, సంవత్సర కాలంలో జరుగుతున్న కేసుల పరంపరనే దీనికి ఉదాహరణగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. ఏదైతే మొన్నటికి మొన్న లగచర్లకు సంబంధించిన బాధితుల కేసు ఉందో దాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లగచర్ల బాధితులకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి పైన ఏదైతే కేసు చేశారో ఆ కేసుకు సంబంధించి ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చిందన్నట్టుగా చెప్పడంతో పాటు ఏదైతే ఆ స్టేట్మెంట్ రికార్డును కూడా ఒక తప్పుదో పట్టే విధంగా ఆనాడు రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించారని చెప్పేసి ఖచ్చితంగా లీగల్ టీంతోనే నేను హాజరవుతానని చెప్పేసి తెగే చెప్పడంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి అనుమతించకపోవడంతో చాలాసేపు కేటీఆర్ అక్కడే వెయిట్ చేశారు. నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఖచ్చితంగా నేను విచారణకు హాజరవుతున్నాను, కోర్టులో దీనికి సంబంధించిన తీర్పు రిజర్వ్ ఉన్నప్పటికీ కూడా నేను హాజరవుతున్నానని చెప్పేసి హాజరవడానికి వెళ్ళినప్పటికీ కూడా రాకపోవడాన్ని కనీసం లాయర్లను ఎందుకు అనుమతించలేదని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో చెప్పారు. అక్కడ పోలీసుల తీరును నిరసిస్తూ కేటీఆర్ మళ్ళీ తిరిగి తెలంగాణ భవన్ చేరుకున్నారు. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ స్టేట్ నాయకుడు చిరుమల రాకేష్ అన్న, చెప్పండి, వాళ్ళు అసలు ఎందుకు పోలీసులు తీరుగా వివరిస్తున్నారు? ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే చట్టాలకు లోబడి వాళ్ళు ఏసీబీ అంటే ఇచ్చినటువంటి నోటీసుకు లోబడి అటెండ్ కావడానికి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. తనతో పాటు ఒక పౌరుని హక్కుగా తనతో పాటు ఒక అడ్వకేట్ ఉంటారని చెప్పేసి తన అడ్వకేట్ తనతో పాటు వస్తారని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అన్యాయంగా, అక్రమంగా పోలీసులను మొత్తం కూడా చుట్టూ బ్యారికేడ్లు పెట్టి అన్నం లోపల రాకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, వితౌట్ లీగల్ అంటే మా అడ్వకేట్ లేకుండా నేను రానని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు అడ్వకేట్ లేకుండా రామని అటెండ్ అయ్యే ప్రసక్తే లేదు. అడ్వకేట్లు కూడా తమ అభిప్రాయం చెప్తారు. అయితే మనకు సంబంధించి లీగల్ టీం సంబంధించిన సోమ భరత్ సార్, చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా పోలీసులు వివరించారు? ఈరోజు కేటీ రామారావు గారు తనకి ఏసీబీ నుంచి వచ్చిన నోటీస్ని ఆనర్ చేసి అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని కలిసి హైకోర్టులో తర్వాత 2 విషయాలు అడిగినారు. మీకు తెలిసిన విషయాలు చెప్పండి, తర్వాత డాక్యుమెంట్లు ఇవ్వండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్తో ఉంటాయి. తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్లు ఉంటాయి? ఆ F1కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, రిజర్వ్ అయినది. పెండింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఈ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా వేయండి. ఎందుకనంటే సబ్సిడీస్ అయి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా చెప్పినాము. మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఏసీబీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక బట్టి మాకు అంత టైం ఇవ్వండి అని ఒక లెటరు
వినండి 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 చెప్తాను. ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము. తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. అక్యూజ్డ్కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్, అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగం యొక్క హక్కు. ఆ హక్కును కూడా కాలదనే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని అంట. మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే, ఈ మన్ని మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, వారిని బజార్లో ప్లేన్ క్లోత్స్లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతను ఏదో కన్ఫెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్ఫెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది, అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్ఫెషన్ను తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు, నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అతను మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ని డ్రాప్ చేయించినది. ఆ సోకాల్డ్ ఫేక్ కన్ఫెషన్ ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అది జరగకూడదని ఏమున్నది? కాదు, అడ్వకేట్ వెళ్ళొచ్చు. కోర్టులో అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూజ్ చేసినప్పుడు మేము కోర్టుకు పోయి డైరెక్షన్స్ తీసుకొని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో ఉన్నది. ఎందుకనంటే ఒత్తిడి చేయకూడదు, తర్వాత లేనిది రాయకూడదు, తను చెప్పంది కూడా చెప్పినట్టుగా రాయకూడదు. వీటన్నిటికీ అడ్వకేట్ అసిస్టెన్స్ అవసరము. విచారణకి పోయి కోఆపరేట్ చేయడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి. వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చెప్పాలా. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము. మేము తను స్వయంగా వచ్చి ఇచ్చేదానికోసమే తను వచ్చినాడు. మరి తనని అలో చేయలేదు, అడ్వకేట్లను కూడా అలో చేయలేదు. ఏం అవసరం అండి? ఒక అథారిటీకి లోపలికి రానిస్తే ఏంటి ఇబ్బంది? ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే లోపలికి రానిస్తే ఏంది? ఒక అడ్వకేట్ కూడా లోపలికి రానిస్తే ఏంది? ఏసీబీ ఆఫీసులో కూడా ఎంటర్ కానియకుండా బజార్లో నిలబెట్టి అవసరమా ఇది? మేము ప్రాధేయపడ్డాము. అథారిటీ యొక్క గౌరవంకి భంగం అవుతుంది. మీరు ఆఫీసర్స్ ఇట్లా రోడ్డు మీదకి రాకూడదు, మీరు వచ్చి ఇక్కడ తీసుకోకూడదు అని అంటే పర్వాలేదు, మీరు ఇక్కడే ఇవ్వండి, మేము అక్కడికి రానియమని అన్నారు. ఏం పద్ధతి? ఏం నడుస్తూ ఉంది రాష్ట్రంలో? ఈడీ విచారణకి కూడా పోతామండి. ఈడీ విచారణకు కూడా అటెండ్ అవుతాము. ఇవాళ అటెండ్ కావాలనే కదా పోయింది. అడ్వకేట్ని రానియమనే నెపంతో ఇవాళ అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ స్టేట్మెంట్ తీసుకోలేదు. స్టేట్మెంట్ తీసుకోవాల్సింది. అంటే మేము స్టేట్మెంట్ కూడా మేము చెప్పాము, కండిషనల్గా చెప్పాము. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు విచారణకు పిలవండి అని అన్నాము. ఒకవేళ కాదు అని అంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం, దాంట్లో ఇదేం లేదు. కానీ అసలు లోపలికే రానియలే కదా. అడ్వకేట్ ఉంటే రానియమని అన్నది ఇదేందండి? అడ్వకేట్ ఏమన్నా? అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. దేర్ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ ది లీగల్ ప్రాసెస్. ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు రానియమని అంటే అక్యూజ్డ్తో పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి? ఎందుకు రానియట్లేదు? మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు? దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఎందుకు రానియలేదని అంటున్నాను. దానివల్ల నష్టమైంది మీకు. మీరేదో కుట్ర చేయదలుచుకుంటుంటే, మీరేదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి? అడ్వకేట్ ఉంటాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లీగల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు. తర్వాత ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు లీగల్గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు. కోర్టులోకి జడ్జీల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే హక్కు లేదా? లేకపోతే న్యాయం సమ్మతించదా దానికి? ఇది ఏం పద్ధతి అని విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కేసు లేదు కాబట్టి ఏదో ఒక అనవసరమైన కారణాలు
ఆధారాలు లేని కారణాలు తీసుకొని ఇవాళ కాకుండా చేయడం అనేది ఇవాళ ఏసీబీ వాళ్ళే చేస్తున్నారు, గవర్నమెంట్ చేసింది. నాకు తెలిసి ఏసీబీ వాళ్ళకి ఏమైనా దీంట్లో స్వేచ్ఛ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎందుకనంటే ఒకటే ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఆపేసేసి ఫోన్లు మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లు? అవసరమేముంది? అరే ఒక మాజీ మంత్రి తర్వాత ఇవాళ ఎమ్మెల్యే చట్టసభలలో చట్టాలు చేసే అతను తన మీద నోటీస్ ఉన్నది, ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ని తీసుకుని అక్కడిని అడ్వకేట్ అనేది హక్కు, అడ్వకేట్ అసిస్టెన్స్ ఇస్ రైట్, ఫండమెంటల్ రైట్. తీసుకొని వస్తే నువ్వు అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే దీని వెనకాల ఉద్దేశాలు ఉన్నాయి తప్పనిసరిగా. ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఉంటే విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా సరే మేము కోర్టుకి కోఆపరేట్ చేస్తాము, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం పద్ధతి ప్రకారంగానే న్యాయాన్ని కోరుతాము, మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇది చాలా తప్పుడు కేసు. ఏ రకమైన నేరపూరిత చర్య లేకుంటేనే ఈ నేరాన్ని ఇవాళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ రకంగా వేధించే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మమ్మల్ని ఏసీబీ ముందుకు రానియలేదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 21 కింద లీగల్ అసిస్టెన్స్ టు అక్యూజ్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫేర్ ట్రయల్. అందుకని అది రాజ్యాంగబద్ధమైన హక్కు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కు. చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. కాబట్టి ఇది రాజ్యాంగమే ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్. దిస్ రైట్ కెనాట్ బి టేకెన్ అవే బై ఎనీబడి. లేదండి, అవసరం లేదండి, అవసరం లేదు. ముందుగాల సమాచారం అవసరం లేదు. అడ్వకేట్తో వస్తాడనేది ఇంప్లాయిడ్, అది అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది ఇంప్లాయిడ్. ఖచ్చితంగా మేము అయినా కానీ మేము పోయి ఇంటర్ఫియర్ కాము కదా, మేము కూర్చుంటాము, మా క్లయింట్కి అసిస్ట్ చేస్తాము, లీగల్గా అసిస్ట్ చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని మా క్లయింట్ మాతో మాట్లాడాల్సి ఉంటుంది. అరాచకం కాదు కదా ఇది, దేనికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మేము అందుకనే మీరు అడ్వకేట్ని అలో చేయకపోతే లెటర్ తీసుకోండి అని చెప్పాము. లెటర్ తీసుకున్నాం, లెటర్ ఇచ్చాము. లేదు, విచారణ అయిపోయిందా లేదా, వారు తదుపరి చర్య ఏం తీసుకుంటారు అనేది మీరు నన్ను అడగడం కన్నా ఏసీబీ ఆఫీసర్స్ని అడగండి, కన్సర్న్ ఆఫీసర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది కూడా హాజరవుతాం, ఇది కూడా హాజరవుతాం. లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తాం, లీగల్గా చేయాల్సిన అన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ ఏదైతే కోర్టులో ఏసీబీ అధికారులు వివరించిన తీరుపైన ఖచ్చితంగా మేము న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇలా న్యాయపరంగా పోరాటమే కాకుండా ఖచ్చితంగా ఇవాళ ఏదైతే యావత్ ఇవాళ ఏసీబీకి సంబంధించిన కేసుకు సంబంధించి వాళ్ళ పోలీసులు వివరించిన తీరు పూర్తిగా విరుద్ధంగా ఉంది.